ఎస్ ఛానల్ వీక్షకులకి నమస్కారం. ఈరోజు నేను మా అమ్మమ్మతో ఒక వంటని పాతకాలం వంటని పరిచయం చేద్దామని మీ ముందుకు వచ్చాము. మా అమ్మమ్మ గారు కొండమ్మ గారు, మేము అంగల్కుతురులో ఉంటాము. ఇలానే మేము కూడా ఎస్ ఛానల్ ఎప్పుడూ చూస్తూ ఉంటాము. వివిధ రకాలైన వంటకాలని మేము ట్రై చేస్తూ ఉంటాము. మా అబ్బాయి కోసం ఈవినింగ్ స్నాక్స్ నేనేం చేయాలి అని అనుకున్నప్పుడు ఎస్ ఛానల్ చూసేసి వెంటనే వాడికి 5 to 10 minutesలో ఈజీగా క్విక్గా అయ్యే రెసిపీస్ని తనకి చేసి పెడతాను. అలాగే మేము ఎస్ ఛానల్ చూడటం స్టార్ట్ చేసాము. ఎప్పుడు అందరూ స్నాక్స్ ఇలాంటివి చేస్తున్నారు కదా, సో పాతకాలం వంటలు కూడా కొన్ని అమ్మమ్మ ద్వారాగా ఏదైనా ఒక వంటకం మన ఛానల్ వాళ్ళకి చూపిస్తే బాగుంటుందని ఆలోచించి మేము వెంటనే ఎస్ ఛానల్ వాళ్ళకి కాల్ చేసాము. కాల్ చేసిన వెంటనే క్విక్గా రెస్పాండ్ అయ్యి మమ్మల్ని టైం అడిగారు, మాకు ఎప్పుడు కుదురుతుందని మేము వాళ్ళకి చెప్పాము. చెప్పినట్టుగానే టైంకి వచ్చారు. సో ఇంత క్విక్గా రెస్పాండ్ అయ్యి ఇంత ఫాస్ట్గా వచ్చినందుకు ఎస్ ఛానల్ వాళ్ళకి అలాగే ఆ టీమ్కి అందరికీ చాలా థ్యాంక్స్. అమ్మమ్మ చేసే వంటని మనం ఏంటో తెలుసుకుందాం. అసలు ముందు ఏం వంట చేస్తారో అడుగుదాము. అమ్మమ్మ, ఈరోజు మన ఛానల్ ప్రేక్షకులకి నువ్వు ఏం వంట చేయబోతున్నావు? రాగి సంగటని పాత కాలం వంట చేస్తున్నాను. నాకు మా అమ్మమ్మ నేర్పింది. ఆ వంట చేసి అందరికీ చూపిద్దాము. వాళ్ళ అమ్మమ్మ మా అమ్మమ్మకి నేర్పిస్తే మా అమ్మమ్మ నాకు నేర్పించారు. నేను అలాగే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇలానే హెల్దీ ఫుడ్ని చేస్తాను. అండ్ మరి వంట చేస్తానో బాగానే ఉంది, మరి చేయటానికి ఏమేం కావాలో చెప్పు. ఏమేం కావాలంటావా? కొంచెం నీళ్ళు, బియ్యం పోసి దానికి తగినంత రాగి పిండి పోసి సంకట చేస్తాము. అంతేనా? రాగి సంకట అంటే బియ్యము రాగి పౌడర్ ఒక్కటే సరిపోతుందా? నేను ఇంకా అసలు వంట ప్రోగ్రామ్ అనగానే ముందు అందరూ ఇంత బారు లిస్ట్ చెప్తారు, నువ్వేంటి 2 items తోనే చేసేసేస్తానంటున్నావు? అది అందరికీ కుదరదమ్మా. ఎందుకమ్మమ్మ రాగి సంగట అని చెప్పి ఈ అన్నంతో చేస్తే ఎవరు తింటారమ్మమ్మ ఈ రోజుల్లో? మేము అసలు తినగలుగుతామా? సింపుల్ గా నువ్వు కూడా అందరిలాగా జావ చేసేయచ్చు కదా. ఇప్పుడు మనకి సంగటాలు అవసరమా? జావ మంచిది కాదు, సంగట తింటేనే మంచిది. వెనకట వాళ్ళు సంగట తిన్న వాళ్ళు ఏ జబ్బులు లేవు, ఏమి లేవు. ఇప్పుడు అన్నం తిని అన్ని జబ్బులు వస్తున్నాయి. సంకట అంటే ఆ సంకట చేసుకొని అందులో ఏ కూర అయినా ఇష్టమైన కూర వేసుకొని తింటే ఏ జబ్బులు ఉండవు, మనిషికి ఆరోగ్యంగా ఉంటుంది. షుగర్ ఉన్నవాళ్ళు బాగా అన్నం తినకుండా సంకట చేసుకొని తిని మజ్జిగలో ఎక్కువ తాగితే చాలా షుగర్ తగ్గిపోద్ది, మనిషికి ఆరోగ్యంగా ఉంటుంది. నువ్వు చేసే రాగి సంగటి బయట నాటుకోడి పులుసుతోనే బాగుంటుంది అంటున్నారు కదా, మరి నాకు చికెన్ లేదు, మరి నాకు నాటుకోడి పులుసే కావాలి. నాటుకోడి పులుసు అంటే చేసుకొని తినవచ్చు. నాటుకోడి పులుసు అంటే తినొచ్చు, కానీ అది ఏ జబ్బులు లేని వాళ్ళు, ఏం లేని వాళ్ళు శుభ్రంగా గోంగూర పచ్చడి తినొచ్చు, బెండకాయ పులుసు తినొచ్చు, టమాటాతో కూరతో తినొచ్చు, అన్ని కూరలతో తినొచ్చు. ఓకే అండి, అమ్మమ్మ నాటుకోడి పులుసు ఇవన్నీ ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే ఐటమ్సే. మనకిప్పుడు నాటుకోడి పులుసు చేయాలంటే చాలా టైం పడుతుంది. మరి మేమేమో జాబ్ చేసే వాళ్ళం, గంటలు వంటిల్లో కూర్చోవాలంటే మా వల్ల అవ్వదు కదా. అందుకని చెప్పి అమ్మమ్మ రాగి సంగటిలోకి నాటుకోడి పులుసులు లాంటివి కాకుండా 5 నిమిషాల్లో చటుక్కున చేసేలాగా ఏదో కర్రీ కూడా చేస్తానంటుంది. సరే, నువ్వు ముందైతే రాగి సంగటి చేసి పెట్టు, నాకు త్వరగా ఆకలేస్తుంది. సరే, చేస్తాను.
ఈ సంగటి అయిపోయే లోపు ఆ మిరపకాయ చారు ఏదో చేసేయచ్చు కదా, టైం వేస్ట్ అవ్వకుండా. తగినన్ని మిరపకాయలు వేసుకొని, అందులో చింతపండు వేసుకొని, బెల్లం వేసుకొని, నెయ్యి, చిన్న ఉల్లిపాయలు వేసుకొని, తగినంత జీలకర్ర వేసుకొని అన్నీ వేసి వేయించి చేతితో నలుపుకుంటాం. చేతితో నలుపుకుంటే అది మిరపకాయ చారు అవుతుంది. అది కూర అంటారు. అది బాగుంటుంది. అప్పటికప్పుడు రెడీ కావాలంటే ఆ కూర తొందరగా అయిపోతుంది. అమ్మమ్మ, అన్నం మామూలు అన్నం లానేనా సంగటి అంటే? మామూలు అన్నం కదమ్మా. పొంగొచ్చిన తర్వాత ఇటు పిండి పోసుకోవాలి. ఎంత రైస్కి ఎంత పిండి వేసుకోవాలి? గిద్దె రైస్ పోసామనుకో, గిద్దెన్నర పిండి పోసుకో. ఓకే, అప్పుడు 2 మనుషులు సరిపోద్ది. ఓకే. పిండి పోసిన తర్వాత ఏం చేయాలి? ఏం చేయాలి? 1/2 గంట ఉడకాలి. 1/2 గంట ఉడికిన తర్వాత ఎర్రగా వచ్చింది. అప్పుడు దాన్ని ఎనుక్కోవాలి. ఎనుక్కొని తర్వాత తినవచ్చు. అన్నం పొంగొచ్చిన తర్వాత పిండి ఎందుకు వేసావు? అదేదో మనం అన్నం ఉడికిన తర్వాతే కలుపుకోవచ్చు కదా. అట్లా కలిపితే బాగుండు. అది ఎలా ఉంటుంది అంటే పచ్చిపిండి వాసన వచ్చింది, రుచిగా ఉండదు. అమ్మమ్మ గారు చెప్పినట్లు అన్నం మొత్తం ఉడికిన తర్వాత కాకుండా అన్నం పొంగొచ్చిన తర్వాత పిండి వేసుకుంటే ఆ పిండి కొంచెం ఉడుకుతుంది. అప్పుడు అది చక్కగా పిండి అనేది కూడా ఉడికి పచ్చివాసన అనేది లేకుండా మనం అన్నం సంగటి బాగుంటుంది. అదే సంగటి అంటారు, దాన్ని బాగుంటుంది అసలు. అమ్మమ్మ, ఈ రాగులు, ఈ రాగి పిండి సంగటి అసలు ఇవి తింటే మనకి ఎందుకు మంచిది? అవి మన బాడీకి ఏమేమి ఉపయోగాలు కలిగిస్తాయి? ఏం ఉపయోగిస్తుందంటే ఒంటి ఏడి ఉంటే లాగేస్తుంది. ఒంట్లో ఏడి ఉన్నా, ఒంట్లో నీరసం ఉన్నా, ఏది ఉన్నా మనిషికి సంగటి తింటే మంచి బలం పుష్టిగా వచ్చింది. అన్నం తింటే నీరసం వచ్చింది కదా. ఈ షుగర్ ఉన్న వాళ్ళు ఈ అన్నం తింటే మంచిగా ఉంటారు బాగా. అవును, నువ్వేంటి రాగి సంగటిలోకి నాటుకోడి పులుసు వండకుండా నాకు వేరేదేదో చేస్తానని చెప్పావు? నాటుకోడి పులుసు చారు బాగుంటది, తలకాయ చారు బాగుంటది ఈ సంగటిలోకి. మరి నువ్వు బాగుంటాయి కానీ ఇవాళ శుక్రవారం మనకు ఆలస్యం లేదు కదా, అందుకని తొందరగా ఎర్రకోడి చారు అయితే బాగుంటుందని దీన్ని కూడా ఎర్రకోడి చారు అంటారు. ఇది ఏంటంటే దీన్ని మామూలుగానే అప్పుడు అర్జెంటు కావాలంటే దీన్ని ఏం చేస్తారంటే ఇట్లా 4 ఎండుమిరపకాయలు వేయించి దాంట్లో తగినంత చింతపండు వేసి, బెల్లం వేసి చేతితో నలుపుతారు. నడిచి దీన్ని మామూలుగా దీన్ని ఏమంటారంటే మామూలుగా ఇదివరకు ఎర్రగోడి చారు తింటావా, సంగటి తింటావా, అన్నం తింటావా అనేవాళ్ళు పెద్దోళ్ళు. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే మిరపచారు అంటారు. దీన్ని మిరపచారు అని తింటారు. దీన్ని గోంగూర వేసుకొని, నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది. మామూలుగా పప్పు చారులో పప్పు వేసుకొని, తాలింపు వేసుకొని పప్పులో తిన్నా బాగుంటుంది. మామూలుగా చికెన్లో బాగుంటుంది, చేపల్లో బాగుంటుంది. చేపలు ఉంటే బాగుంటుంది, చేపలు తినకూడదు. కొత్త విషయం తెలిసింది కదా, మనము రాగి సంగటి అనేది అచ్చం నాటుకోడి పులుసులోనే తింటాము అని మనం అనుకుంటున్నాము. బయట రెస్టారెంట్స్లో కానీ బయట ఎక్కడైతే ఈ రాగి సంగటి అమ్ముతారో వాళ్ళు ఎస్పెషల్లీ చికెన్ ఇలానే మనకు అలవాటు చేశారు. అమ్మమ్మ గారు చెప్పిన దాని ప్రకారం ఈ రాగి సంగటిని మనం నాటుకోడి పులుసులు, చికెన్స్లోనే కాకుండా టమాటా పప్పులో, అదేవిధంగా మరి అమ్మమ్మ తర్వాత చెప్పబోయే ఈ మిరపకాయ చారులో వేసుకొని తినొచ్చు. ఈ మిరపకాయ చారుని ఎర్రకోడి చారు అని కూడా పిలుస్తారంట. అంటే మామూలుగా నాటుకోడి అనేది, మామూలుగా కోడి మాంసం అనేది మామూలుగా ఏదో ఆదివారం వండుకుంటాం కాబట్టి తింటాం చేసుకొని. ఇది మామూలుగా మనం వారానికి 2 రోజులు తినొచ్చు, 3 రోజులు తినొచ్చు. ఒంట్లో ఆరోగ్యంలో అయిన వాళ్ళు తింటే మంచిగా బాగుంటారు, చాలా మంచిది. ఇప్పటి వరకు ఎవరైనా రాగి సంగటి ట్రై చేయని వాళ్ళు ఉంటే అట్లీస్ట్ ఇప్పుడైనా మన అమ్మమ్మ చెప్పిన ఈ రెసిపీని ట్రై చేసి అందరూ చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు అందరూ చక్కగా తిని ఎంతో ఆరోగ్యంగా ఉండే ఈ రాగి సంగటిని ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. ఈ రాగి సంగటి అనేది కాక మామూలుగా ఒంట్లో బాగలేని వాళ్ళు, కొంచెం నిమ్మున్నోళ్ళు, గొంతు నొప్పిగా ఉన్నవాళ్ళు, జలుబుగా ఉన్నవాళ్ళు కొంచెం పిండి వేసుకొని, ఒక అరసాడు పిండి వేసుకొని, ఇవి ఉంటాయి ఏంటంటే నల్లేరు అని ఉంటుంది. ఆ నల్లేరు తెచ్చుకొని చిన్న ఉల్లిపాయలు వేసి దంచి రొట్టెలాగా కాల్చుకొని తిన్నా, ఏదన్నా నంజు ఉన్నా పోద్ది, శుభ్రంగా పోద్ది వాళ్ళకి.
అవునమ్మమ్మ, ఈ రాగి సంగటి అంటే మనము మధ్యాహ్నం లంచ్లోకో లేకపోతే సాయంత్రం డిన్నర్లోకో తింటాము. అలా కాకుండా మేము పొద్దున్నే వాకింగ్కో జిమ్ చేసి వచ్చిన తర్వాత అసలు ఈ రాగి జావ మేము అసలు ఎందుకు తాగాలి అంటే తెలియక తాగుతున్నారమ్మా. రాగి జావ అంటే మీకు సంగటి చేత కాక తాగుతున్నారు రాగి జావ. ఇంకా సంగటి చేత తింటే సంగటే మంచిది, చాలా మంచిది. మన అన్నం తినకంటే సంగటి తింటేనే చాలా మంచిది. ఈ రాగి జావ అనేది మీకు తెలియక కాసుకొని అది కొంచెము బెల్లం వేసుకొని తాగుతున్నారు. అది ఏమంతా మంచిది కాదు, కాకపోతే తాగుతున్నారు, ఒకరిని చూసి ఒకరు తాగుతున్నారు ఎక్కువని. దానికంటే సంగటి చేసుకొని తింటమే చాలా మంచిది. లేదనుకో కొంచెం పిండి కలుపుకొని మామూలుగా పొడి తెల్లగా పిండి కలుపుకొని దాని తాలింపు పెట్టుకొని చిన్న ఉల్లిపాయ వేసుకొని మామూలుగా ఇక కొంచెం బెల్లం తినోళ్ళు ఉంటే బెల్లం తిన్నోళ్ళు ఉంటే మామూలుగా షుగర్ ఉన్నోళ్ళు మామూలుగా వేయించుకొని ఇక మామూలుగా మన ఈ ఉప్పుడు పిండిలాగా వేపుకొని అది తిన్నా చాలా మంచిది. 3 రకాలుగా తినొచ్చు ఇది. సరే అమ్మమ్మ, ఈ రాగి సంగటి ఎంతవరకు అయిందో చూసి చెప్పు ఒకసారి. ఇది ఇంకా చాలా టైం ఉందమ్మా, కొంచెం టైం ఉంది, చాలా టైం ఉంది. ఇప్పుడే కాదు, కొద్దిగా ఆగాలి. సరే అమ్మమ్మ, మనం అక్కడి నుంచి రాగి సంగటి అని ఈ రాగి సంగటి గురించే మాట్లాడుకుంటున్నాము. నాకు నువ్వు ఇంతకు ముందు చెప్పావు కదా, మీ చిన్నప్పుడు ఈ రాగి సంగటే కాకుండా జొన్న సంగటి ఇలాంటివి కూడా చేసుకొని తింటాము అని. మరి అందరూ రాగి సంగటే తింటున్నారు. అసలు ఈ రాగి సంగటికి మరి ఆ జొన్న సంగటికి తేడాలేంటి? జొన్న సంగటి అంటే కొంత జొన్న బండేది, ఎక్కువ పాలాకు జొన్న అని పెద్ద జొన్న బండేది. అప్పుడు 6 నెలలు పంట పండేది పొలం మీద. ఆ పంట తెచ్చుకొని తినేవాళ్ళు, తొక్కి దాన్ని ఆరబెట్టి దాన్ని మళ్ళీ పిండి దంచి దాన్ని తినేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ సంగటి అనేది మామూలుగా అది ఎప్పుడు తింటారు. అది కొంతమంది తిన్న ఓతం కొంచెం సంగటి. అది ఏంటంటే జొన్న సంగటి అంటే కొంచెం ఓతం, కొద్ది కాలు నొప్పులు ఉన్నోళ్ళు ఓత ఒళ్ళోళ్ళు పడదు. అది మామూలుగా ఈ సంగటి లాగా అది పనిచేయదు. కాకపోతే వెనక తిన్నారు కాబట్టి 6 నెలల పంట అది. ఇప్పుడు అలా 4 నెలల పంట కాదు. ఇప్పుడు జొన్నలు అంత మంచివి కాదు. ఇదివరకు జొన్న చాలా మంచిది, పచ్చ జొన్నలని ఉండేవి. మరి మొక్కజొన్న సంగటి అంటే? మొక్కజొన్న సంగటి అంటే అసలు తినకూడదు అవి. ఆ మొక్కజొన్నలో 2 ఉండేవి. ఒకటేమో మామూలుగా మనం కండలు వండుకొని తింటాం చూడు, అవి మంచివి. కోళ్ళకు ఉంటాయి, అవి వేరే ఎర్రగా ఉంటాయి, అవి అసలు తినకూడదు. అవి తింటే చాలా ఒంట్లో బాగలేని వాళ్ళు కొంచెం ఆతోళ్ళు పట్టుకుపోతారు వాళ్ళు. అవి అసలు తినకూడదు. మొక్కజొన్నలు అంటే అసలు తినకూడదు, అవి మామూలుగా తెలియక తింటారు. ఓకే అమ్మమ్మ, నువ్వు ఇప్పుడు రాగి సంగటికి జొన్న సంగటికి మొక్కజొన్న సంగటికి ఇలాంటి తేడాలు చెప్పావు కదా, ఈ మూడిట్లో ఏది తింటే బెస్ట్? మంచిది రాగి సంగటే మంచిదమ్మా. రాగి సంగటి తింటేనే చాలా మంచిది. ఇంకా రెండోది కొంచెం జొన్న సంగటి. జొన్న సంగటి అంటే అది మామూలుగా 6 నెలల పంట, ఇప్పుడు 4 నెలల పంట పండుతుంది కాబట్టి అది ఏమంతా పనిచేయదు. రాగి సంగటే మంచిది, రాగి సంగటే మంచిది. రాగి సంగటే మళ్ళీ అది గొంతు నొప్పి అయినా ఏదైనా జలుబులైనా మనిషి నీరసంగా ఉన్నా అది 3 రకాలుగా వండుకొని తినచ్చు. ఓకే వ్యూవర్స్, మనం అమ్మమ్మ చెప్పిన చాలా విషయాలు తెలుసుకున్నాం కదా సంగటి గురించి. మొక్కజొన్న సంగటి అవి చాలా మందికి పడవు, అండ్ అవి మన ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు. కొంతమందికి వాతాలు అలాంటివి చేస్తున్నాయి కాబట్టి అవి అంత ప్రిఫర్ చేయకూడదని అంటున్నారు. సో రాగి సంగటి ఎవరైనా తినొచ్చు, ఇది ఎవరికైనా పడుతుంది. అందుకే రాగి సంగటి అంత ఫేమస్ అయిందని అమ్మమ్మ చెప్తున్నారు. సో అమ్మమ్మ చెప్పినట్లుగా అందరూ ఈ రాగి సంగటిని ట్రై చేసి తప్పకుండా తినండి. రాగి సంగటి కాకుండా మామూలుగా బియ్యం వేయకుండా మామూలుగా షుగర్ ఉన్న వాళ్ళు అయితే కొంచెము మామూలుగా ఉప్మా రవ్వ కానీ ఇది గోధుమ రవ్వ కానీ లేకపోతే ఇట్నే జొన్నలు అన్నారు కదా, జొన్నలు తెచ్చి రోట పోసి దంచుకొని అవి నానబోసి మిల్లికేసుకొచ్చుకొని ఒకలాగా అవి కొంచెం రవ్వ వేసుకొని సంగటి చేసుకొని తింటే మంచిది. వాళ్ళు అన్నం తినకుండా కొంచెం ఓ పూట అన్నం తిన్నా కానీ అట్లా తిన్నా మంచిది. మనం మరొక చక్కటి విషయాన్ని తెలుసుకున్నాము. ఈ రాగి సంగటి అనేది అన్నంతోనే కాకుండా మనకి దొరికే ఉప్మా రవ్వతోటి అలానే గోధుమ రవ్వతోటి ఏ రవ్వతోటైనా సంగటి చేసుకొని తినొచ్చు అని చెప్తున్నారు. మనం కూడా అలానే అవి కూడా ట్రై చేద్దాం అన్నంతో పాటు. అమ్మమ్మ, నువ్వు అసలు ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి రీజన్ ఏంటి? అసలు నువ్వు ఈ వయసులో కూడా ఇంతసేపు పొయ్యి దగ్గర నుంచొని మాకు ఇలాంటి ఐటమ్స్ చేసి పెట్టి మాకు ఇన్ని చక్కగా విషయాలు చెప్తున్నావు. నువ్వు ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే మేము అప్పుడు చిన్నప్పుడు సొద్దన్నం తినేవాళ్ళం, మామూలుగా జొన్న కుడుములు తినేవాళ్ళం, మామూలుగా
రొట్టె తినేవాళ్ళం, అన్నీ తినేవాళ్ళం రాత్రిపూట. ఆ వండిన అన్నము నీళ్లు పోసి పెట్టేవాళ్ళు. తెల్లారి ఆ నీళ్ళల్లో అన్నం తీసి మాకు పెట్టి ఆ నీళ్ళే పోసి పెద్దవాళ్ళు ఉప్పు వేసి పెట్టేవాళ్ళు, తినేవాళ్ళం. ఆ అన్నమే మంచి బలం. మరి మేము ఇప్పుడు అందరం రోజు పొద్దున్నే టిఫిన్స్ తింటున్నాం కదా, మరి మేము పొద్దున్నే టిఫిన్స్ తినేదానికి ఈ సద్దన్నం పెరుగు సద్దన్నం తినడానికి ఈ రెండిటికి తేడాలు ఏంటి? ఇవి మాకు ఎలాంటి మేలు చేస్తాయి? ఇది పొద్దున్నే లేచి ఇంత అన్నం పెట్టుకొని పెరుగేసుకొని తిన్నాం అనుకో, ఒంటికి ఆరోగ్యం అన్నింటికి మంచిది. మామూలుగా ఆ టిఫిన్ అని ఈ టిఫిన్ అని తింటమే కానీ అది ఒంటికి ఏమంత మంచిది కాదు, ఆరోగ్యం ఉండదు. మీరు ఓరం చూసి ఒక తింటమే. ఇప్పుడు ఈ అన్నం తిన్నంత ఆరోగ్యం ఉండదు. అమ్మమ్మ, మరి సద్దన్నం తినాలి పొద్దున్నే లేచి అని చెప్తున్నావు కదా, టిఫిన్స్ కంటే బాడీకి చలవ చేస్తుంది, పొద్దున్నే సద్దన్నం తింటే చలవ చేస్తుంది అని చెప్తున్నావు కదా, మరి అసలు ఆ సద్దన్నం అనేది ఎలాగ తినాలి? అందులో ఏమేమి కలుపుకోవాలి? రాత్రి అన్నం మిగిలితే వాటిల్లో ఏం కలిపి పొద్దున్నే మేము తినాలో మాకు కొంచెం వివరంగా చెప్తావా? ఏం చేయాలంటే పాలు పోసుకొని పాలు పోసి తోడుపెట్టి ఆ తోడుపెట్టిన పాలు అన్నంలో కలపాలి. అన్నంలో కలిపి అట్టి పెడితే తెల్లారాకు ఆ అన్నము పెరుగయి బాగా ఉంటుంది. ఆ అన్నాన్ని ఏం చేసుకుంటారంటే పెద్దుల్లిపాయ కోసుకొని ముక్కలు ఆ అన్నాన్ని కలుపుకొని తింటే ఏడు తగ్గించిద్ది, ఒంటికి ఆరోగ్యంగా బాగుంటుంది. సద్దన్నం అంటే అట్లా తింటే మంచిది. సద్దన్నం అంటే కొంచెం పెట్టుకొని మిగిలిన అన్నం తిని అట్లా తింటే ఏం ఫలం ఉండదు. ఇట్లా పాలు కాగబెట్టి తోడేసి ఆ అన్నంలో కలిపి అట్టి పెడితే తెల్లారేలేకి ఆ అన్నం మంచిగా బాగుంటుంది. ఆ అన్నం మనం పెట్టుకొని కొంచెం పెద్దుల్లిపాయ కోసుకొని ముక్కలు మనం ఒంటికి తింటే బాగా ఆరోగ్యంగా బాగుంటుంది. సరే అమ్మమ్మ, ఇంక నుంచి నేను అన్నం మిగిలితే పారేయకుండా నువ్వు చెప్పినట్లుగా ఆ పాలన్ని తోడేసుకొని ఈ ఉల్లిపాయతో నానవేసి పొద్దున్నే తిని నేను కూడా నీలాగే స్ట్రాంగ్ గా ఉంటాను. నేను అన్నం మిగిలిందని నువ్వు ఆ అన్నం లేచి పొద్దున్న లేచి అంత కూర మిగిలింది అన్నం మిగిలిందని తింటే అదేం బలం ఉండదు. నేను చెప్పిన పని చేయాలి, చేస్తే ఆరోగ్యంగా బాగుంటుంది. నువ్వు చెప్పినట్టుగా నేను తిని మా అనుషుకు కూడా అదే పెడతాను. అమ్మమ్మ, ఈ రాగి సంగటి ఎంతవరకు అయిందో చూసి చెప్పు. ఉండాలమ్మా, కొంచెం ఒక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు ఉంటాయి. 5 నిమిషాలు ఉంటే అయిపోతుంది. అమ్మమ్మ, మరి ఇప్పుడు నాకు చక్కగా ఇన్ని విషయాలు చెప్పావు కదా, అలానే మీలాగా మేము కూడా హెల్తీగా ఉండాలంటే మీరు ఆ రోజుల్లో ఏమేమి చేసుకొని తినేవాళ్ళో మాకు చెప్తే మేము తెలుసుకొని ఇక నుంచి మేము కూడా అవే ఫాలో అవుతాము. ఏం తినాలంటే మేమేం చేసేవాళ్ళం అంటే మా అమ్మమ్మ వాళ్ళు సద్దన్నం మిగిలిచ్చి పెట్టేవాళ్ళు. ఆ అన్నంలో కొంచెం ఆ అన్నంలోనే నీళ్ళు పోసి అట్టి పెట్టేవాళ్ళు. ఆ అన్నం పెట్టుకొని కొంచెం ఏదో ఒకటి వేసుకొని తిని ఇంకా అట్లా తినేవాళ్ళం. లేకపోతే అన్నంలో పెరిగేసి పాలు తోడు పెట్టి కలిపి పొద్దున్నే లేచి ఆ సద్దన్నం పెట్టేవాళ్ళు. సద్దన్నం పెడితే తినేవాళ్ళం. మధ్యాహ్నం సంగటి చేసి ఓ చేపల కూర, మామూలుగా గోంగూర పచ్చడు ఏదో ఒకటి వేసి ఇంత నెయ్యి పోసి సంగటి పెట్టేవాళ్ళు డైలీగా. ఆ సంగటి తినేవాళ్ళం. అట్లా తిని మేము ఆరోగ్యంగా బాగున్నాం. సద్దన్నం తినేవాళ్ళం అప్పుడు చిన్నప్పుడు. ఇప్పుడు ఏముంది, మీరు లేతే తవుడంతా అయిపోయిన బియ్యం అన్నం తిని ఇట్లా పాలయ్యి ఇట్లా అయిపోతున్నారు. లేతే బియ్యం అన్నం కాదమ్మమ్మా మేము తినేది, రెస్టారెంట్లో మాకు వెరైటీస్ ఆఫ్ బిర్యానీస్ చేసి పెడతారు, అవి మేము చాలా ఇష్టంగా తింటాము. అవైతే చాలా టేస్టీగా అనిపిస్తాయి మాకు. మీకు తినడానికి టేస్ట్గా ఉంటాయి కానీ అన్ని జబ్బులే రోగాలే వస్తాయి. మీరు ఇంతకు ముందు మీ చిన్నప్పుడు ఏమేమి ఫుడ్ తినేవాళ్ళు, ఏమేమి ఫాలో అయ్యే వాళ్ళో మాకు చెప్తే మేము తిని మా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా ఇలాంటి జంక్ ఫుడ్స్, బిర్యానీస్ ఇలాంటివి కాకుండా ఏ ఫుడ్ తింటే వాళ్ళకి మంచి చేస్తుందో, వాళ్ళు కూడా నీలాగా స్ట్రాంగ్గా ఉంటారో అలాంటి ఫుడ్స్ మాకు చెప్పు. ఏం ఫుడ్ తినాలంటే ఇవేనమ్మా, మామూలుగా బిర్యానీలు పాళ్ళు అన్నీ తెచ్చుకొని రెస్టారెంట్లో బాగున్నాయి అన్నీ తెచ్చుకొని తిన్న వల్లే జబ్బులు వస్తున్నాయి, అన్ని జబ్బులు వస్తున్నాయి. మీరు ఇంట్లో ఏం చేసుకొని తింటలేదు. మాలాగా వండుకొని అన్నము సద్దన్నం తిన్నా ఆరోగ్యంగా ఉంటారు, ఇలాంటి సంగటి తిన్నా ఆరోగ్యంగా ఉంటారు. సొద్దలు అని ఉంటాయి, అవి కూడా వండుకొని రాగులు సొద్దన్నం కూడా తిన్నా సాయంత్రం దంచి వండుకొని తెల్లారు లేసి ఆ సొద్దన్నం ఇంత పెట్టుకొని మజ్జిగ పోసుకొని తిన్నారనుకో మంచిగా ఆరోగ్యంగా బాగుంటుంది. ఇలా చపాతి అని పూరి అని ఇవన్నీ తింటమే కానీ ఏమంత మనిషికి ఆరోగ్యంగా ఉండదు అసలు.
విన్నారు కదా ఫ్రెండ్స్, అమ్మమ్మ ఇప్పటి వరకు ఆ జనరేషన్ వాళ్ళు ఏమేం ఫుడ్స్ తిని ఎందుకు ఇలా స్ట్రాంగ్గా అయ్యారో చెప్పారు కదా. మనం ఇప్పటికైనా అమ్మమ్మ చెప్పిన చిట్కాలన్నీ మైండ్లో పెట్టుకొని మన జనరేషన్ మనం ఎటు ఇవన్నీ తినడం మిస్ చేసాం కాబట్టి మన పిల్లలకైనా ఈ చిన్న వయసు నుంచే ఇలాంటి ఫుడ్స్ అన్నీ వాళ్ళకి అలవాటు చేసి వాళ్ళకి మంచి లైఫ్తో పాటు హెల్దీ ఫుడ్ని ఇస్తే వాళ్ళ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. అమ్మమ్మ ఎంతవరకు వచ్చింది ఈ రాగి సంగటి? ఉడికొచ్చింది, 2 నిమిషాల్లో అయిపోద్దాం. అమ్మమ్మ ఉంటది కదా, పొయ్యి మీద నుంచి అన్నం ఉడికిపోయిందని దించావు. ఇది అన్నంలో ఎలా కలుపుకోవాలి? అన్నం ఎలా కలపాలంటే హస్తం తీసుకొని ఇదిగో ఇట్లా తిప్పుకొని ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత దించేసుకోవాలి. దించేసుకొని అప్పుడు పెట్టుకోవాలి. శుభ్రంగా బాగా కలుపుకోవాలి. ఇట్లా కలవకపోతే ఉండగట్టి బాగుండదు. అన్నం మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఆ సట్టని మనం కిందకి దించుకొని ఇందాక మనం వేసుకున్న రాగి పౌడర్ని ఆ అన్నంలో బాగా కలిసిపోయేలాగా ఒక హస్తం తీసుకొని దాన్ని కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. సరే అమ్మమ్మ, ఇప్పుడు రాగి సంగటిని చేసేసుకున్నాం. మరి ఉత్త సంగటి మనం తినలేం కదా, ఈ మిరపకాయ చారు ఎలా చేసుకోవాలో కొంచెం చెప్తావా? ఈ మిరపకాయ చారు ఎలా చేసుకోవాలంటే మిరపకాయలు వేయించుకోవాలి. మిరపకాయలు వేయించుకొని చింతపండు నానబెట్టుకోవాలి. తర్వాత బెల్లం వేసుకొని ఆ చింతపండు మిరపకాయలు బాగా నలిపిన తర్వాత ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని ఇక మామూలుగా కొంచెము జీలకర్ర వేసుకొని కింద కొంచెం చిన్న ఉల్లిపాయలు వేసుకొని మొత్తము చేతితోటి నలుపుకోవాలి. తగినంత జీలకర్ర వేసుకోవాలి. అప్పుడు అందులోకి బాగుంటుంది. లేదంటావా నువ్వు పచ్చిమిరకాయలు బెండకాయలు వేసి పచ్చడి నూరుకొని నెయ్యి వేసుకొని తినవచ్చు. అట్లా ఇన్ని రకాలైన వేసుకొని తింటూ ఉండవచ్చు. అమ్మమ్మ చెప్పినట్టు ఈ మిరపకాయ చారు ఎలా చేయాలో అర్థమైంది కదా. మిరపకాయలను వేపుకొని ఆ తర్వాత బెల్లం వేసుకొని జీలకర్ర వేసుకొని అన్ని వేసుకొని నార్మల్ గా మనం మిక్స్ చేసేసుకొని క్విక్ గా చేసేసుకోవచ్చు. అది మిర్చికి వేసుకునే కంటే ఇట్లా నూరుకునే కంటే చేతితో నలుపుకుంటే రుచిగా ఉంటుంది. చూసాం కదా రాగి సంగటి ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. మీరు కూడా ఈ ఇంట్లో అందరూ ఈ రాగి సంగటితో మిరపకాయ చారుని చేసుకొని ఎలా ఉందో మాకు మీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి. మనతో పాటు ఇంకొక నలుగురు కూడా తెలుసుకొని ఇలాంటి హెల్తీ ఫుడ్ చేసుకొని మన ఫ్యూచర్ జనరేషన్స్ మనము అందరం చక్కగా ఉందాం. అందరూ తినవచ్చు అండి, చిన్నలు పెద్దలు పిల్లలు అందరూ తినవచ్చు, ఒంటికి మంచిది. ఇంకా చిన్న పిల్లలు ఉండారనుకో ఆ పిల్లలకి నిరాగులు నానేసి రేత్రిపూట తెల్లారి మెత్తగా అవి మిర్చి బట్టి తెల్లగా పాలు తాగొస్తాయి. అవి ఉడికిస్తే తెల్లగా వస్తుంది. అది తిప్పి పెడితే ఇంకా చాలా మంచిది, పిల్లలకి చాలా మంచిదండి. చాలా పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. చిన్న పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, మన తెనాలి రుచుల్లో ఇలానే ప్రతిరోజు మరెన్నో వంటకాలతో తెనాలి రుచుల్లో ఇలాంటి వంటకాలు ఎన్నో మన ఫ్యూచర్ జనరేషన్స్కి మన జనరేషన్స్కి ఉపయోగపడే వంటకాలని ఇలానే మీకు పరిచయం చేస్తూ ఉంటాము. తప్పకుండా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు చూడండి, లైక్ చేయండి, వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి తెనాలి రుచుల్లో తప్పనిసరిగా పాల్గొనండి. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. మనం జస్ట్ ఆ నెంబర్కి కాల్ చేసి ఎప్పుడు అవైలబిలిటీ మనం ఎప్పుడు ఫ్రీగా ఉన్నామో చెప్తే వాళ్ళు ఆ టైంకి వచ్చి మన ఇంటి వద్దకే వచ్చి వాళ్ళు షూట్ చేస్తారండి. వంటలు అనేవి మన వరకే పరిమితం అవ్వకుండా మనలానే ఇంకొక నలుగురికి తెలియాలంటే ఒక చక్కటి ప్లాట్ఫామ్ ఎస్ ఛానల్. ఈ ఎస్ ఛానల్లో మనకు తెలిసిన వంటకాలన్నింటినీ పరిచయం చేద్దాం. సరే అమ్మమ్మ, నువ్వు చేసిన వంటను ట్రై చేస్తాను. మంచిదమ్మా, చేసి 10 మందికి చేసుకొని తినేటట్టు చూడండి, చాలా మంచిది. ఈ రాగి సంగటి చేసుకోవడానికి కావలసిన పదార్థాలు మరొకసారి చూద్దాం.
చాలా బాగుంది. అసలు నోట్లో నుంచి గొంతులోకి ఎలాగ జారిపోయిందో కూడా తెలియలేదు. ఈ రాగి సంగటిని పళ్ళు రాని పసిపిల్లల నుంచి పళ్ళు ఊడిపోయిన ముసలి వాళ్ళ వరకు చాలా ఈజీగా తినొచ్చు. నోట్లో వేసుకోగానే అలా జారిపోతుంది. వచ్చే వారం మరిన్ని రెసిపీస్తో ఎస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. Please subscribe to our YouTube channel.